జాన్వీ కపూర్ లగ్జరీ విల్లా ధర ఎన్ని కోట్లో తెలుసా? ఇంటీరియర్ చూస్తే కళ్ళు చెదిరిపోవలసిందే. హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారండి. అయితే ఈసారి ఆమె సినిమాల వల్ల కాదు, ఆమె లగ్జరీ డ్రీమ్ హోమ్ వల్ల. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పాలీ హిల్లో జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన ఈ విల్లా ధర, అందులోని ఇంటీరియర్ సౌకర్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ ఇంటి ధర ఎంత, ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, ఈ ఇంటిని చూసిన సెలబ్రిటీలు ఏమన్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. జాన్వీ కపూర్ ఎవరో తెలుసు కదా, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కొత్త ఇల్లు కొనుక్కుంది. ఆ ఇంట్లో విలాసమైన సౌకర్యాలు ఉన్నాయంట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషి, తల్లి శ్రీదేవి కపూర్ ముగ్గురు ఉంటున్నారు. తండ్రి చెల్లెలతో కలిసి ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో ఉన్న లగ్జరీ డూప్లెక్స్ హౌస్ను సుమారు 65 కోట్లకు కొనుగోలు చేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, 65 కోట్లు. ఈ ఇల్లు మొత్తము 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ముంబైలో ఇంత పెద్ద స్థలంలో ఉన్న లగ్జరీ హౌస్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తము బాలీవుడ్ సెలబ్రిటీలలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళ ఇంటికంటే ఖరీదైంది. ఇంటీరియర్లు ప్రత్యేకతలంట చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇంట్లో. ఇంటి లోపలగా అడుగు పెట్టగానే కనిపించే విషయము దాని రాయల్ లుక్, నియో క్లాసికల్ స్టైల్లో రూపొందించిన ఈ ఇంటి డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. క్రీమ్, బీజ్, గోల్డ్ కలర్స్తో ఇంటీరియర్ను రూపొందించారు. భారీ గాజు కిటికీలు అంటే గ్లాస్ కిటికీలు, చెక్క ఫ్లోరింగ్, మోడ్రన్ లైటింగ్ ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. అంతేకాదు 2 అంతస్తులను కలిపే గ్రాండ్ స్టెయిర్ కేస్ ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మెట్ల మార్గాన్ని చూసిన వారు రాజభవనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు రాజులు కట్టుకునే వాళ్ళంట. ఇక ఇంట్లోని లివింగ్ ఏరియా ఎంతో విశాలంగా ఉంటుంది. భారీ సోఫాలు, విలాసవంతమైన ఫర్నిచరు, యాంటిక్ డెకరేషన్స్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. డైనింగ్ హాల్లో ఉన్న భారీ చెక్క టేబుల్, ఖరీదైన షాండ్లియర్లు, గోడలపై కళాత్మక చిత్రాలు ఇంటి అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక్కడ ప్రతి వస్తువు కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక శ్రీదేవి జ్ఞాపకాలతో నిండిపోయిందంట. ఈ ఇంటి అసలు ప్రత్యేకత లగ్జరీ కాదు, ఎమోషనల్. జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి జ్ఞాపకాలను ఈ ఇంట్లో పదిలంగా ఉంచుకున్నారంట. గోడలపై శ్రీదేవి అరుదైన ఫోటోలు, కుటుంబ జ్ఞాపకాలను అలంకరించారు. దీంతో ఈ ఇంటికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఏర్పడింది. ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా ఈ ఇంటిని దర్శించిన తర్వాత, నేను చూసిన అత్యంత విలాసవంతమైన ఇండ్లలో, సెలబ్రిటీ ఇండ్లలో ఇది ఒకటి అని ప్రశంసించారు. ఆమె చాలా విలాసవంతమైన హీరోయిన్లను చూశారంట, అందులో ఇది ఒకటి అని ప్రత్యేకంగా ఉందని చెప్పారు. ఇంటి బయట విశాలమైన గార్డెను, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఫౌంటైన్, ఓపెన్ సిట్టింగ్ ఏరియా ఉన్నాయి. అంతేకాదు బాంద్రా ప్రాంతంలో 5 కార్ల పార్కింగ్ సౌకర్యం ఉండటం కూడా ఒక పెద్ద ప్రత్యేకత అండి. ప్రకృతి మధ్యలో ప్రశాంతముగా ఉండేలా ఈ విల్లాను డిజైన్ చేశారు. ఇక జాన్వీ కపూరు రామ్ చరణ్తో పెద్ది మూవీలో నటించారు, హిట్ కొట్టారు కదా. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, తత్కు వంటి ప్రాజెక్టులలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రశాంతమైన సమయాన్ని గడపడానికి ఈ డ్రీమ్ హోమ్ ఆమెకు సరైన స్థలంగా మారింది. సౌకర్యం, కళ, కుటుంబ భావోద్వేగాలు అన్నీ కలిసిన ఈ విలాసవంతమైన ఇల్లు ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశముగా మారింది. మరి జాన్వీ కపూర్ ఈ లగ్జరీ విల్లాపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.